నగరంలో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే పంచాయతీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మేయర్ ఇంట్లో చెత్త వేయడంతో రాజకీయం వేడెక్కింది. అది ఎమ్మెల్యే పనే అని మేయర్ ఆరోపిస్తే కాదు ప్రజల ఆగ్రహం అంటూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మాధవి. ఎంత హీనమైన చర్య ఇది. ప్రజలు వచ్చినారంటే చెత్తతో ఏ మనిషి రాడు. ఇంటికి వచ్చి చెత్త ఎత్తాలి, మా వీధికి చెత్త బండి రాలని అడుగుతారు. ఈ చెత్త వేసింది తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలింటి కడప ఎమ్మెల్యే ప్రోత్సహించి మనుషుల్ని పంపించి వాళ్ళ మనుషులతో ఇచ్చిన చర్య ఇది. అదే చెప్తా ఉన్నాను, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ప్రజలకు ఆగ్రహం ఎలా ఉంటుందంటే 2 నెలల క్రితం ఎలక్షన్ రిజల్ట్స్ చూపించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందని ఓర్చుకోలేక కార్పొరేషన్లో మేము చెత్త ఎత్తాము, కార్పొరేషన్ నుంచి నేను డబ్బులు పే చేయనంటూ ఆయన ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తుంటే ఇబ్బంది పడిన ప్రజల నుంచి వాళ్ళ యాక్షన్కి రియాక్షన్ ఇచ్చారంతే. అది డెఫినెట్గా ఏ ప్రజానాయకుడైనా కానీ ప్రజా అభీష్టంకి వ్యతిరేకంగా పోతే డెఫినెట్గా ఇలాంటివి ఎవరైనా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 3 నెలలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బీహార్ లాగా, ఒక వెస్ట్ బెంగాల్ లాగా ఒక అరాచక పరిపాలన ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. బ్రహ్మాండంగా ఉంది కడపలో లా అండ్ ఆర్డరు. 2 నెలలు అయింది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్నో సంఘటనలు జరిగినాయి. మా ఇంటి ముందు కూడా హత్యలు జరిగినాయి. ఈరోజు 3వ నెలకు వచ్చినాం. ఎక్కడన్నా ఏదన్నా ఉందా? ఎక్కడైనా ఒక కేసు రిజిస్టర్ అయిందా? ఊరికి గాలిలో మాట్లాడితే దానికి స్పందించాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులు కడప నగరంలో చెత్త వేయలేదు, మేరీ ఇంటికాడ చెత్త వేయండి అని ఆమె ఉసి కల్పించి మా ఇంటి ముందు వేసిందంటే ఈ కేసులో ఆమె మొదటి ముద్దాయిగా చేర్చాలన్నది పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేషన్లో చెత్త కలెక్ట్ చేసుకునే బాధ్యత కార్పొరేషన్దే అనే జీవోలు ఉన్నాయి. ఎవరైనా చూడొచ్చు, ఓపెన్ చేసి ఇప్పుడు కూడా జీవోలు తెప్పించుకొని చూస్తే దాంట్లో ఏమి రాసిందని అర్థమవుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే ఎమ్మెల్యే ఉన్న నాకు చెడ్డ పేరు తెప్పించాలని చెప్పేసి ఆయన చెత్త కలెక్ట్ చేయకపోతే ఆ యొక్క ఆగ్రహం తెలుగుదేశం ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద, అక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీద పోతుందనే ఆలోచనతో వాళ్ళు చేసి ఈ విధంగా ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. ప్రజలకు వాస్తవాలు తెలుసుకున్నారు. ప్రజలు వాళ్ళ ఆగ్రహాన్ని వాళ్ళకు తోచిన పద్ధతిలో వాళ్ళు చూపించారు. నేనేం చేసేది ఉండదు దాంట్లో. కార్పొరేషన్కి సంబంధము, కార్పొరేషన్కి ప్రథమ పౌరుడు మేయర్ గారికి సంబంధించిన వ్యవహారం అది. ఆ వ్యవహారంలోనే మీరు ప్రభుత్వానికి మీ తప్పును ప్రభుత్వానికి ఆపాదించకండి, మీ మురికిని ప్రభుత్వానికి ఆపాదించకండి అని నేను చెప్పినాను అంతే. మేము కూడా ఇప్పుడు అనుకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా కార్యకర్తలు అందరం అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే మాధురి మేము వేయలేమా? 5 నిమిషాలు పట్టదు. ఇప్పుడే మా మనుషులందరూ వచ్చారు. మేమందరం పోవాలనుకుంటే ఆ ఇంటి ముందర చెత్త వేయాలంటే 5 నిమిషాలు పడతా. మాకు మానవత్వ విలువలు ఉన్నాయి. ఒకరు బుద్ధి లేకుండా పని చేస్తే మేము బుద్ధుండి ఆ పని చేయము. బుద్ధుండే మనుషులు ఎవరు కానీ ఇలా చేయరు. ప్రభుత్వం అనేది ఉంటుంది, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎవరి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటారు. చెత్త ఎత్తకపోతే కార్పొరేషన్కి కానీ మేయర్ మీద కానీ పైన పెద్దలున్నారు, సీఎం గారు, ఆయన యొక్క ఆజ్ఞలతో ఆయన కింద మనం పనిచేయాల్సిన వాళ్ళం. మేయర్ కూడా ప్రభుత్వంలో ఒక భాగమే. నా పార్టీ లేదు కాబట్టి నేను వేరే పార్టీ ఉంది కాబట్టి దాన్ని బద్నాం చేస్తానంటే ప్రజల ఆగ్రవేశాలు ఇట్నే ఉంటాయి.